పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. టీడీపీ నుంచి వైసీపీలోకి ఆయన. వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత ఫ్యామిలీ. సిట్టింగ్ ఎంపీ సీటుపై హామీ. పార్టీలో చేరికల అంశం కీలకంగా మారుతుందా? ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకుంది. రాజకీయంగా వ్యూహ ప్రతివ్యూహాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ సీఎం జగన్ లక్ష్యంగా టీడీపీ కార్యాచరణ అమలు చేస్తుంది. జగన్ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పోరుబాటను ఎంచుకున్నారు. ఇదే సమయంలో పార్టీలో చేరికల అంశం కీలకంగా మారుతుంది. టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేత కుటుంబం ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్ధమైంది. రాజకీయ భవిష్యత్తు, సీటు కేటాయింపుపైన హామీ దక్కినట్లు సమాచారం. సీమలో సామాజిక సమీకరణాలను ఈ చేరిక కీలకంగా మారుతుంది. కడప జిల్లాలో రాజకీయంగా సుగవాసి కుటుంబానికి పేరుంది. రాయచోటులో 4 దశాబ్దాలుగా టీడీపీకి పట్టుగొమ్మ లాంటి కుటుంబం గుర్తింపు ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీకి వెన్నుదనగా నిలిచిన ఈ కుటుంబం ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. చంద్రబాబు, వైఎస్ఆర్ సమకాలికుడు అయిన సుగవాసి పాలకొండరాయుడు 1978 ఎన్నికల్లో రాయచోటు నుంచి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో మళ్లీ రాయచోటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరి 1984 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోటు నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక పాలకొండరాయుడు రాజకీయ వారసుడిగా బాలసుబ్రహ్మణ్యం 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత బాలసుబ్రహ్మణ్యం కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో ఈ మధ్యకాలంలో బాలసుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ రాశారు. ప్రజలు తన మద్దతుదారుల సూచన మేరకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. బలిజ వర్గాన్ని ప్రభావితం చేయగలిగిన సుగవాసిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా ప్రయోజనం కలుగుతుందని వైసీపీ భావిస్తుంది. వచ్చే ఎన్నికల్లో రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బాలసుబ్రహ్మణ్యానికి అవకాశం ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పీలేరు నుంచి పోటీ చేసేలా ఒప్పందం జరిగింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.